ఓ పత్రికలో ప్రచురించిన అసత్య కథనాలను ఎమ్మెల్యే కొలికపూడి ఖండించారు. నరికంపాడు గ్రామంలోని 1036 ఎకరాల భూములు దేవుడు మాన్యమని సాక్ష్య ప్రచురించిన కానీ ఇవి 1956లోనే రైతులకు కట్టబెట్టిన భూములేనని తెలిపారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత 532 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ రైతులకే చెందాయని 2016లో కలెక్టర్ నిషేధిత జాబితాలో చేర్చడంతో సమస్యలు మొదలయ్యాయని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో లేవనెట్టే భూములను జాబితా నుండి తొలగించామని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం మంచకపాడు గ్రామంలో బెల్ట్ షాపులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో గ్రామ ప్రజలు స్వయంగా బెల్ట్ షాపులను బహిష్కరించారు. అక్కడ ఉన్న మద్యం సీసాలను పగలగొట్టి ఇకపై గ్రామంలో మద్యం విక్రయాలు జరగకూడదని గ్రామ సభలో తీర్మానం చేశారు. విజయవాడ న్యూ రాజేశ్వరరావుపేటలో డయేరియా ప్రభావిత ప్రాంతాన్ని మంత్రులు సత్యకుమార్ యాదవ్, నారాయణ, ఎంపీ కేసినేని శివనాథ్ పరిశీలించారు. ప్రత్యేక మెడికల్ క్యాంపులో బాధితులను పరామర్శించి ఆరోగ్య స్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక నివారణ చర్యలు, శానిటైజేషన్ పై దృష్టి పెట్టమని, తాగునీరు, పారిశుధ్యం సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చామని మంత్రులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని ఎంపీ కేసినేని భరోసా ఇచ్చారు. వికారాబాద్ జిల్లా తాండూరులో కొత్త తరహా మోసం వెలుగు చూసింది. సిగరెట్ ప్యాకెట్లలో పెద్ద చిన్న గోల్డ్ ప్యాక్లో అట్టముక్కలు రావడం గమనించబడింది. సుమారు 20 నుంచి 30 కిరాణా పాన్ షాప్లలో ఈ సమస్య ఏర్పడింది. ప్రధానంగా ఓ షాప్లో ప్యాకేజ్ ఓపెన్ చేసినప్పుడు విషయమైతే తేల్చబడింది. సిగరెట్లు ఐటీసీ ఏజెన్సీ ద్వారా తీసుకున్నప్పటికీ ఏజెంట్లు ప్యాకెట్లను తమవి కాదని బిల్ చూపించాల్సిందిగా మాత్రమే సమాధానం ఇచ్చారు. వ్యాపారస్తులు పోలీస్ ఫిర్యాదులు చేసినట్లు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. మహబూబాబాద్ ముత్యాలమ్మ గూడెం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కాంట్రాక్ట్ ఉద్యోగులు వేతనాలు, విధుల సమస్యలపై నివేదిక సమ్మె చేపట్టారు. ఇక గత 20 ఏళ్లుగా వేతనాలు, విధుల సమస్యలు పరిష్కరించనందున 7 నెలలుగా వేతనాలు అందక కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించమని, 64 జియో రద్దు చేయమని, కారుణ్య నియామకాలు చేపట్టమని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా వైరాలో రైతులు యూరియా సరఫరా కోసం నిరసన చేపట్టారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు యూరియా కొరత వలన పంటలు నాశనమయ్యే ప్రమాదం ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరాలో విఫలమైందని ఆరోపించారు. తక్షణమే యూరియా సరఫరా, పంట నష్టపరిహారం, పెసర కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లను డిమాండ్ చేశారు. నిరసన అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు సుమారు 1,42,00,000 వ్యయంతో సీసీ రోడ్ల, డ్రైన్లు, స్కూల్ భవనాలను ప్రారంభించారు. రావులపాలెం మండలం పలు గ్రామాల్లో పంచాయతీరాజ్ మరియు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ విధులలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలలో 1000 కిలోమీటర్ల సీసీ బీట్పీ రోడ్ల నిర్మాణం మరియు అభివృద్ధి పనులు వేగవంతంగా జరపబడ్డాయని బండారు తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చీర్యాల గ్రామంలో దొంగతనాలు చోటు చేసుకున్నాయి. పలు షాపులలోని బ్యాటరీలు, అమ్మవారి ఆలయంలోని గట్టు మైసమ్మ తల్లి గుడి తలుపులు, బంగారు ముక్కుపడకలు, 4 గుడి గంటలు, పూజా సామాగ్రి దొంగతనానికి గురయ్యాయి. ఎవరు చేశారనే విషయంపై తెలియాలనేది గ్రామస్తుల ఆవేదన కలిగిస్తోంది. ఘటనపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నంద్యాల జిల్లా వెలుగోడులో ట్రాక్టర్ బోల్తా ప్రమాదం జరిగింది. ఇక పొలం పనుల కోసం వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి 48 ఏళ్ల మహిళ కూలీ గాదె గోరుకలక్ష్మి దేవి మృతి చెందింది. ఇంకా పలువురికి గాయాలయ్యాయి. ట్రాక్టర్లో మొత్తం 14 మంది కూలీలు ఉన్నారు. గాయపడిన వారిని వెలుగోడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి తర్వాత మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ముందు ట్రిబులార్ భూ బాధితుల ధర్నా జరిగింది. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే కుసుగుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ, సిపిఐ నేతలు పాల్గొన్నారు. రైతులు భూమి కోల్పోవడాన్ని, అలైన్మెంట్ మార్పులు రైతులకు నష్టం కలిగిస్తున్నట్లు అభ్యంతరం వ్యక్తం చేసి భూమి లేదా మార్కెట్ ధర కట్టాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో యూరియా కొరతకు నిరసనగా రైతులు ధర్నా జరిగింది. ధర్నాకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ధర్నాలో పాల్గొన్నారు. పోలీసులు ఆయనను రాయపర్తి పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు ప్రయత్నించగా రైతులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా బైన్సాలో మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల ఆందోళన జరిగింది. విధులను బహిష్కరించి మున్సిపల్ ఆఫీస్ ముందు 105 మంది కార్మికులు పాల్గొన్నారు. వారు నెలవారీ జీతాలు పెంపు, పని ఒత్తిడి తగ్గించడం కోసం డిమాండ్ చేశారు. ఆందోళన వల్ల రోడ్డుపై చెత్త విరిగిపోయింది. సమాచారం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ అక్కడికి చేరుకొని నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. కడప జిల్లా పోరుమామిళ్లలో నాయ్ బ్రాహ్మణుల బార్బర్ కత్తి బంద్ జరిగింది. వారు బార్బర్ షాపులు మూసి సర్కిల్ ఇన్స్పెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. వందల సంవత్సరాల నుండి వారి కులవృత్తి కటింగ్ షాపులు మాత్రమే తమకు చెందినదని, ఇతరుల షాపులు అడ్డంకిగా ఉన్నాయని, తమ కులస్తులకే షాపులు ఉండాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. వేంపల్లి మండలం చింతలమడుగు పల్లెలో ఉల్లి పంటలను పరిశీలించి వ్యవసాయం పండగలాగా ఉండాలని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు వ్యతిరేకంగా మారాయని తెలిపారు. రైతుల ఉల్లిని క్వింటాకు ప్రతి 3,000 రూపాయలకు కొనుగోలు చేయాలని ఆయన కాంగ్రెస్ తరపున డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో గూళ్లలింగం లావణ్య నూతన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం పేదలకు 3,500 ఇళ్లు, 5 లక్షల ఆర్థిక సహాయం, ఉచిత విద్యుత్, సన్న బియ్యం, రేషన్ కార్డులు అందిస్తుంది. మొదటి దశలో ఇళ్లు వేగంగా నిర్మితమవుతున్నాయని, ప్రజలకు పథకాలను వినియోగించి నిర్మాణం వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. బాపట్ల జిల్లా మండలం బూదవాడలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటనలో ఉన్నత పాఠశాలలో 210 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ చేశారు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు బడికి మధ్యలో ఆగకుండా చేరుకునేలా ఉద్దేశంతో సైకిళ్లు పంపిణీ చేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఆక్వా రైతు రవివర్మ విద్యుత్ శాఖపై ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లు చెల్లించినప్పటికీ ఆకస్మాత్తుగా కనెక్షన్ డిస్కనెక్ట్ చేయడంతో చెరువులోని రొయ్యలకు ఆక్సిజన్ అందక చనిపోయాయని, 20 లక్షల రూపాయల ఆర్థిక నష్టం జరిగిందని ఆరోపించారు. విద్యుత్ శాఖ సిబ్బందిపై అక్రమ లేఅవుట్లు, లంచాలు, అనధికార కనెక్షన్లు వంటి అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, వినిపిస్తున్నాయని, రైతుల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు అని రవివర్మ హెచ్చరించారు. అవసరమైతే మరిన్ని ఆందోళనలు చేపడతామని కూడా తెలిపారు. కడప జిల్లా పోరుమామిళ్లలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ల కొరత సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. రోగులు ఆసుపత్రికి వెళ్లినా కొంతమంది వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సమయపాలనకు అనుగుణంగా కాకుండా ఇష్టానుసారంగా పనిచేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఉన్న వైద్య సిబ్బంది చెలగాటానికి చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వైద్యాధికారులు లేకపోవడం వల్ల ఏర్పడిన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నవారితోనే వైద్యం అందిస్తున్నామని డాక్టర్ రవి వెల్లడించారు. గుంటూరు జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం ర్యాలీ జరిగింది. బీసీలు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని, చట్టసభలో 33% రిజర్వేషన్, స్థానిక ఎన్నికల్లో కులగణన ఆధారంగా రిజర్వేషన్, బీసీ కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని, అమరావతిలో జ్యోతిరావు సావిత్రిబాయి పూలే స్మృతి వనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో PACS కేంద్రంలో యూరియా కోసం రైతులు తోపులాట చోటు చేసుకుంది. ఇతర మండలాల నుంచి యూరియా కోసం వచ్చిన రైతులపై స్థానిక రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఘర్షణ ఏర్పడింది.
నిర్మల్ జిల్లాలో యూరియా కొరతతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చిట్యాల గ్రామంలో యూరియా కోసం రైతులు ఆధార్ కార్డులు, చెప్పులతో క్యూ లైన్లలో నిరీక్షించారు. కొంతమందికి మాత్రమే యూరియా ఇవ్వగా స్టాక్ అయిపోయిందని పంపిణీదారులు తెలపడంతో రైతులు ఆందోళనకు దిగారు. యూరియా సకాలంలో అందకపోతే పంటలు నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే యూరియా సరఫరా చేయాలని కోరుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి ఇంటిని మున్సిపల్ అధికారులు మరోసారి కొలతలు వేయనున్నారు. గతంలో కూడా సర్వే చేసిన తర్వాత కేతిరెడ్డి పెద్దిరెడ్డి తన ఇంటి సర్వే కోసం తాడిపత్రికి రావాల్సిందని ప్రకటించారు. ఘటనను ముందస్తుగా భారీ పోలీస్ బలగాలు మోహరించారు. టీడీపీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏమైనా గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ 2వ బ్రిడ్జ్ పునర్నిర్మాణం గతంలో నిలిచిపోయినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యవేక్షణలో పునఃప్రారంభమైంది. ప్రజల్లో ఈసారి బ్రిడ్జ్ పునరావుతుండగా అనే అనుమానం ఉన్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్ ప్రకారం అభివృద్ధి కొనసాగుతున్నది, రాజకీయ నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు. అల్లూరి జిల్లా జడంగి అన్నవరం నుండి ఏలేశ్వరం వరకు చిత్రమైన రోడ్డు సమస్యలపై వామపక్షాలు రోడ్డుపై బైఠాయించి నిరసన నిర్వహించారు. గత 15 సంవత్సరాలుగా ఇరు జిల్లాల కలెక్టర్లు స్పందించకపోవడం వలన రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని, వాహనాలు పాడైపోతున్నాయని నిరసించారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చేయడానికి సీఎం చంద్రబాబు తీసుకున్న ప్రయత్నాలు ఫలితాన్ని చూపుతున్నాయి. నేడు కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులు ప్రారంభమయ్యాయి. ఇక ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రకారం సిఎస్సి, ఏఐ వంటి కోర్సులు అందుబాటులోకి వచ్చి విద్యా వ్యవస్థ అభివృద్ధి జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్కుర్ది శివార్లో ట్రాక్టర్ బోల్తా ప్రమాదంలో 2 పంచాయతీ కార్మికులు మృతి చెందారు. బోధన్ జిల్లా ఆసుపత్రి వద్ద భౌతిక ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. బంధువులు 50 లక్షల నష్టపరిహారం ఇచ్చారంటూ డిమాండ్ చేశారు. ఘటనపై సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టబడింది. అనంతపురం జిల్లా నేపాల్లో అల్లర్లలో చిక్కుకున్న అనంతపురం ప్రజలను మంత్రి నారా లోకేష్ చొరవతో సురక్షితంగా తిరిగి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎల్లప్పుడూ విపత్తుల్లో ముందుంటారని మల్లికార్జున, శశికళ దంపతులను కూడా జిల్లా నాయకులతో కలిసి పరిశీలించి మిఠాయిలతో ఆనందాన్ని పంచుకున్నారు. చిత్తూరు జిల్లా వికలాంగుల పెన్షన్ల తగ్గింపు లేదా తొలగింపుపై ఆందోళన అవసరం లేదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. 4000 మంది కోసం ప్రత్యేక వైద్య బృందాలతో రీఅసైన్మెంట్ జరుగుతుంది. పెన్షన్ 5,000 నుంచి 15,000 వరకు పెంచబడింది. పూర్తి పారదర్శకతతో నిర్ధారణ చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. పల్నాడు జిల్లా మాచర్లలో వరికపొడిసెల ప్రాజెక్టు ఫేజ్ 1 శంకుస్థాపన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నిర్వహిస్తారు. ఫేజ్ 1 పూర్తి చేయడానికి 350 కోట్ల రూపాయల నిధులు కేటాయించబడ్డాయి. ఇక ఎమ్మెల్యే జూలంకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఫేజ్ 1, ఫేజ్ 2 పనులు పూర్తయిన తర్వాత 1,00,000 ఎకరాల సాగు స్థిరీకరణ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మెగా లోక్ అదాలత్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 100 మందుబాబులకు కౌన్సిల్ నిర్వహించారు. టౌన్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ మద్యం సేవించి వాహనం నడిపించడం ఎంత ప్రమాదకరమో వివరించారని, ఇది వ్యక్తి, కుటుంబం, ఇతర ప్రయాణికుల జీవితాన్ని ప్రమాదంలో పడేస్తుందని చెప్పారు. గత ప్రమాదాలు ఉదాహరణలు, బాధిత కుటుంబాల కష్టాలను వివరించి ప్రజల్లో అవగాహన పెంపొందించినట్టు తెలిపారు. అతను మరోసారి మళ్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో గండిపేట, హిమాయత్ నగర్ జలాశయాలకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే హిమాయత్ నగర్ సాగర్ నిండు కుండలా ఉండటంతో దిగువ ప్రాంతాలకు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నది ప్రవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం కాశీపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న ఎంపీపీ పాఠశాలను మోడల్ స్కూల్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వారు ధర్నా చేశారు. దూరంగా ఉన్న మోడల్ స్కూల్కు చిన్నపిల్లలు వెళ్లడం కష్టమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్లోని మొదటి అంతస్తు కూలడం జిల్లాలో కలకలం రేపింది. నిన్న సాయంత్రం 6:30 సమయంలో ఏ సెక్షన్లోని వరండా రూఫ్ కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంతో ఉద్యోగులు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కలెక్టరేట్లోని ముఖ్యమైన ఫైళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శిథిలాల తొలగింపు ప్రక్రియను R&B అధికారులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ కార్యాలయానికి సెలవు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అధికారులకు సవాల్ విసిరారు. తన ఇంటి ప్లానింగ్ సర్వే వివరాలు మున్సిపల్ స్థలంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1వ ఫ్లాట్ నుండి 16వ ఫ్లాట్ వరకు సర్వే చేసి రాతపూర్వకంగా నివేదిక అందిస్తే తానేం చేయాలో అది చేస్తానని పెద్దారెడ్డి స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మండలం నేతిగుట్లపల్లి అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో తరలిస్తున్న 19 దొంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో 2 స్మగ్లర్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు విచారణ అనంతరం వెలువడతాయి. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో నకిలీ వరి విత్తనాల వల్ల పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే సాండ్రా వెంకట వీరయ్య మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాకు చెందిన వరుణ్ తేజ్ కంపెనీ విత్తనాలతో 1500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు నకిలీ విత్తనాలు మరో కష్టాన్ని తెచ్చిపెట్టాయని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి నకిలీ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీపై చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ సముద్ర తీరాన్ని పరిశీలించారు. సముద్రపు అలల తాకిడికి దెబ్బతిన్న రోడ్డు జనవాసాలను పరిశీలించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తీర ప్రాంత ప్రజల్లో మాట్లాడిన కలెక్టర్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సమస్యపై త్వరలో పవన్ కళ్యాణ్తో చర్చిస్తామని ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామంలో అకాల వర్షాలకు వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోతకు సిద్ధమైన పంటలు నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కల్హాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసి మొలకలు వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి దళారులు ముందుకు రావడం లేదని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోలుతో పాటు కల్హాలను ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద కారణంగా ఉస్మాన్ సాగర్ జలాశయం నుండి నిండిపోయింది. దీంతో అధికారులు 6 గేట్లను 4 అడుగుల మేర ఎత్తి 2652 క్యూసెక్ల నీటిని మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 2000 క్యూసెక్ల నీరు జలాశయంలోకి వస్తుంది. మూసీలో వరద ఉధృతి పెరగడంతో నార్సింగి మంచిరేవుల మధ్య రాకపోకలు నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. విశాఖపట్నం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి వైఎస్ జగన్ ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లకు పరిమితమవడంతో ఆయన ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్లను జగన్ బెదిరిస్తున్నారని, ఆయన మానసిక పరిస్థితిపై అనుమానం ఉందని వ్యాఖ్యానించారు. విశాఖ ఎంవీపీ కాలనీలోని తన నివాసంలో నిర్వహించారు. కరీంనగర్లోని ఎగువ ప్రాంతాల నుంచి భారీ వర్షాల కారణంగా శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 175 టీఎంసీలో అధికారులు 12 గేట్లను పైకెత్తి గోదావరి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి జల సమన్వయాలు ఆకట్టుకుంటున్నాయి. గ్రూప్ 1 అభ్యర్థులు తెలంగాణ భూమి పుత్రులని మాజీ ఎంపీ బూరి నరసయ్యగౌడ్ అన్నారు. బీజేపీ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 21 నెలలైన గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఆపేక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. గ్రూప్ 1 పరీక్షలను తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ, లేదంటే మిలియన్ మార్చ్ తరహాలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్, బకాయిలు, జాబ్ క్యాలెండర్ వంటి అంశాలను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దారుణం జరిగింది. కన్న తల్లిని కన్న కొడుకే హత్య చేశాడు. నాతవరం మండలం వైపీపట్నం గ్రామానికి చెందిన రామ్మూర్తి నాయుడు తల్లి మంగను హతమార్చాడు. ఈ ఘటనకు ఆస్తి తగాదాలే ప్రధాన కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు అని మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ పర్యటనలో ఉన్న ఆయన బోధ్ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని ప్రజలు కోరగా ఈ వ్యాఖ్యలు చేశారు. తాను గెలిచినా పార్టీ అధికారంలోకి రాకపోవచ్చునని, అందుకే ఎలాంటి హామీలు ఇవ్వబోనని అన్నారు. అధికార పార్టీలో ఉన్న మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు అక్కడి వారిని ఆశ్చర్యపరిచాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని తుర్కపాలెంలో అనారోగ్య సమస్యలు, మరణాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజలకు అన్ని రకాల పరీక్షలు చేయిస్తున్నామని, నివేదికలు వచ్చాక తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. నందిగామలో 100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం గత వైసీపీ ప్రభుత్వం వైద్య కళాశాలల భవనాల నిర్మాణం చేపట్టకపోవడం వల్ల మెడికల్ సీట్లు, వైద్య సేవలు కోల్పోయామని విమర్శించారు. టెండర్లను రద్దు చేస్తామని జగన్ చేసిన వ్యాఖ్యలు దారుణమని, అది ఎవరి తరం కాదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తన కుమారుడే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నిజమైన వారసుడని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ ఎంత గోల చేసినా ఈ విషయాన్ని మార్చలేరని ఆమె అన్నారు. తన కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారని తప్పుడు ప్రచారం చేయడమే కాకుండా వీడియో మార్పింగ్కు పాల్పడడం వైసీపీ భయానికి నిదర్శనమని ఆమె విమర్శించారు. చంద్రబాబు చెబితే తన కుమారుడు రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రచారం చేస్తున్న వైసీపీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ వాదికి జగన్ ఎందుకు మద్దతు ఇచ్చారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. జగన్ మాదిరి కాకుండా సీఎం చంద్రబాబు ప్రజలకు నిజమైన సంక్షేమం అందిస్తున్నారని మంత్రి అనగని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా అన్ని వర్గ ప్రజలకు ప్రయోజనం కల్పిస్తున్నారన్నారు. ఓవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధిని పరుగులు పట్టిస్తున్నారని తెలిపారు. జీఎస్టీ వసూళ్లు వృద్ధి రేటుతో ఏపీ మంచి ప్రగతి సాధించిందని తెలిపారు. 10 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని వెల్లడించారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా టేకుమట్ల మండలంలో ఇసుక కోసం వెళ్లిన 9 ట్రాక్టర్లు మానేరు వాగులో చిక్కుకున్నాయి. అందులో 5 ట్రాక్టర్లు మునిగిపోగా మిగతావి వాగు మధ్యలోని ఇసుకపై ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రవాహంలో చిక్కుకున్న 4 డ్రైవర్లను రక్షించారు. భారత నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రయాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతులు రామ్నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతులు జగదీప్ ధన్ఖడ్, వెంకయ్య నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా సెనేటర్ బిల్ హెగెస్టీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత సైనికులను కరిగించేందుకు చైనా విద్యాదయాస్కంత ఆయుధాలను వాడిందని తీవ్ర ఆరోపణలు చేశారు. 5 ఏళ్ల కిందట సరిహద్దు ఘర్షణ సందర్భంగా డ్రాగన్ వాటిని మోహరించిందని తెలిపారు. పరోక్షంగా గాల్వాన్ ఘర్షణను ప్రస్తావించారు.